హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు సుహాస్ అండ్ శివాని నగరం యాక్ట్ చేసిన హే బల్వంత్ మూవీ చూశాక నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ లైన్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో చూపించినట్టే ఒక బిజినెస్ చుట్టూ తిరిగే స్టోరీ. సో ఆ బిజినెస్ ఏంటి మనకి ఫస్ట్ 1 minute-లోనే ఆ బిజినెస్ ఏంటో చూపించేస్తారు. కానీ మనం ఇక్కడ రివీల్ చేయకూడదు అది, ఎందుకంటే సినిమా మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. హీరో ఫాదర్కి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటో హీరోకి తెలియదు. సో అదేంటో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ బిజినెస్ని కంటిన్యూ చేయకూడదని ఫిక్స్ అవుతాడు. సో దాని చుట్టూ జరిగే ప్రాబ్లమ్స్ దాన్ని ఫైనల్గా కంటిన్యూ చేస్తాడా లేదా అనేది మూవీ థీమ్. ఇంకా సబ్ప్లాట్స్ చాలా ఉన్నాయి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. క్యారెక్టర్స్, ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఆ కామెడీ కోసమే కాకుండా ప్రతి క్యారెక్టర్కి 2 shades ఉంటాయి. కామెడీ చేసే ఒక షేడ్ ఉంది, దాంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండ్ ఒక ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. అది చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్కి. నెక్స్ట్ సుదర్శన్, తన గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మెయిన్గా ఫస్ట్ హాఫ్ మొత్తం తనే లీడ్ చేశాడు. తనున్న ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రతి లైన్ చాలా బాగా పేలింది. థియేటర్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం తనే లేపాడు సినిమాని, చాలా బాగా చేశాడు తను. అండ్ వెన్నెల కిషోర్, తను కూడా దీంట్లో ర్యాప్ సాంగ్స్ ఇవి పాడుతూ తన స్టైల్ చాలా కామెడీ చేశాడు. తనది చాలా బాగుంది. నెక్స్ట్ వివేక్ సాగర్, ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా హీరోకి ఏదైతే తన ఫాదర్ బిజినెస్ తెలుసుకునే ఒక సీన్ ఉంటుంది, ఆ ట్రాక్ మొత్తం అదైతే అసలు ఆ కెమెరా మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఆ సినిమాలో. అంటే ముందుకి వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుతూ ఉండడం, దానికి తను ఇచ్చే కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్కి, దాంతోపాటు వివేక్ సాగర్ మ్యూజిక్ ఆ పర్టికులర్ సీన్లో అయితే చాలా బాగా ఎలివేట్ చేశాడు ఆ మ్యూజిక్తో. అండ్ సేమ్ అలాంటి సీనే ఇంటర్వెల్ ముందు, అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ లా కూడా పెట్టినారు. అండ్ ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేశారేమో కొంతమంది, నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా చాలా బాగుంది. ఆ 2 ట్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. మెయిన్ హీరోకి తెలిసేదైతే నేను అయితే ఈ మూవీ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసింది అయితే ఆ సీక్వెన్స్. థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయింది ఆ సీక్వెన్స్కి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. అంటే అన్ని హీరోయిన్ ఆ క్యారెక్టర్స్ అన్ని కలిసి ఒక సీన్ ఉంటుంది, చాలా బాగా ఉంది అది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడ తగ్గలేదు నాకు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ. అండ్ సెకండ్ హాఫ్లో నరేష్ గారు, సెకండ్ హాఫ్లో ఆయన లేపారు కొన్ని సీన్స్. అది నరేష్ గారిది కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే చాలా మంది హీరోస్ని ఇమిటేట్ చేశారు. నేను బాగానే ఎంజాయ్ చేశాను కొంతమందికి మరి నచ్చకపోవచ్చు. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఇందాక చెప్పాను కదా, అందరికీ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయని. సో దాంతో స్లోగా ఎమోషనల్ వైపు టర్న్ చేశారు. అది బాగానే ఉంది. అంటే కొంచెం అంత బాగా కనెక్ట్ అవ్వలేదు, కానీ బాగానే కనెక్ట్ అయ్యాను. అంత బాగా ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అనేది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, అందరి పెర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. కామెడీ వర్క్ అయింది ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వర్క్ అయింది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ వర్క్ అయింది. సో ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్కి వెళ్ళే ముందు, ఈ సినిమాలో హీరో అండ్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఏంటో నేను చెప్పలేను, కానీ మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఈ గుంటూరు అండ్ మంగళగిరి ఏరియాస్లో ఏసీ సర్వీసెస్ కానీ, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటరీ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అఫోర్డబుల్ ప్రైజెస్కి. సో స్క్రీన్ మీద మీకు ఆ నెంబర్ ఇస్తాను, సేవ్ చేసుకోండి, మీకు యూజ్ అవ్వచ్చు. మనం నెగిటివ్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ బిజినెస్ ఏంటి దాన్ని చుట్టూ తిరిగే స్టోరీ ఒక్కటే పాయింట్ పెట్టుకున్నారు. హీరోకి తెలిసే వరకు ఒకటి, తెలిసిన తర్వాత ఒకటి, చాలా నీట్గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో చాలా లేయర్స్ వస్తాయి, చాలా ట్విస్ట్లు అని చాలా పెట్టేసుకున్నారు పాయింట్స్. అవన్నీ ఎలా ఉన్నాయంటే అన్ని పాయింట్స్ ఎక్కువ ఉండడం వల్ల కనెక్ట్ అవ్వడం కొంచెం తగ్గుతుంది. అంటే ఒకటి కనెక్ట్ అయ్యేలోపు ఇంకోటి వచ్చేస్తుంది, అది కనెక్ట్ అయ్యేలోపు ఇంకోటి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమైందంటే కొంచెం డిస్కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు అన్ని ఎమోషనల్ సైడ్కి వెళ్తాం. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేశాక ఈ మల్టిపుల్ లేయర్స్ రావడం వల్ల ఆ ఎమోషనల్ది మనకు అంత కనెక్ట్ అవ్వలేదు. నేనైతే అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా చాలా బాగా ఉండొచ్చు. అన్ని క్యారెక్టర్స్కి మంచి క్లోజర్స్ ఇచ్చారు. సో అది కొంచెం డైల్యూట్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్లో మెయిన్గా. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ కూడా ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పాయింట్ వల్లే కాబట్టి మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం, దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో చాలా పాయింట్స్ రావడం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యాం. అండ్
అంతకంటే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. ఓవరాల్గా చెప్పాలి అంటే మంచి ఫస్ట్ హాఫ్తో కొంచెం తగ్గిన సెకండ్ హాఫ్తో యావరేజ్ అనిపించింది. కొంచెం అబో యావరేజ్ అనిపించింది నాకు. సో సినిమా చూసిండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ రేపు ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం. ఈ వారం కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.